హాయ్ హలో వెల్కమ్ టు బండడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు బచ్చల కూర పప్పుని ఎలా చేసుకోవాలో వీడియోలో అయితే చూద్దాము. బచ్చల కూర ఆకునైతే నేనైతే ఇంట్లోనే పెంచుకుంటున్నానండి. ఇప్పుడైతే కందిపప్పును అయితే ఒక అరగంట సేపు నానబెట్టేసి ఇందులోకి అయితే మనం కడిగి పెట్టుకున్న బచ్చల కూరని అనేది వేసేసి ఇందులోకి కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసేసుకుందాము. ఇందులోకి కొద్దిగా 2 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక 2-3 విజిల్స్ అయితే రానిచ్చేసుకోవాలండి. రానిచ్చుకుంటే మనకైతే పప్పు అయితే ఈ విధంగా అయితే ఉడుకుతుందండి. ఇప్పుడైతే ఇందులోకి రుచికి సరిపడలోకి కొద్దిగా ఉప్పునైతే యాడ్ చేసేసుకోవాలి. ఇకైతే తాలింపు పెట్టుకుందాము. మీద మూకుడు పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకుని బాగా కొద్దిగా వేగించేసుకొని ఈ పప్పులోకి అనేది వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇది ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కొద్దిగా కారాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకుని ఇది కూడా మొత్తం కలిపేయాలండి. అంతేనండి, ఎంతో టేస్టీ బచ్చల కూర పప్పు అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.